బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి తాము ఏడాదిలో చేస్తామని, దీనిపై చర్చకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు నూకలు చెల్లాయని, అందుకే ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. భవిష్యత్ తరాల కోసం మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ మూసీ నిద్ర వల్ల ఒరిగేదేమీ ఉండదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు నీళ్లు, నియామకాలు, నిధుల మీద చేసిన మోసాన్ని గ్రహించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. వారి ఆశలకు అనుగుణంగానే గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోనే 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగింది. ఇంకా 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకి గత 10 ఏళ్లుగా చేసిన రుణమాఫీ కంటే ఎక్కువ మోతాదులో 9 నెలల్లో రుణమాఫీ చేయగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అటు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏడాది పాలన సంతరించుకొని వరంగల్ పట్టణంలో ఈ నెల 19న ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మహిళలతో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి గత సంవత్సరం కాలంలో కాంగ్రెస్ హయాంలో మహిళలకు జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించే